తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి జలక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీఏ ఎదురు తిరగడంతో తీవ్రమైనటువంటి షాక్ తగిలినట్టయింది. ఇది తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అనుభవం. పల్లా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గాజువాకలో మరో తెలుగుదేశం పార్టీ నాయకుడు భూ ఆక్రమణకి ప్రయత్నం చేశారు. ఈ భూ ఆక్రమణ మీద పల్లా శ్రీనివాస్ పోలీసులకు ఫోన్ చేసి రంగంలోకి దింపారు. అయితే భూ ఆక్రమణదారుల్ని అరెస్ట్ చేయకుండా సీన్లోకి ఎంపీ భరత్ వచ్చారు. ఎంపీ భరత్ వచ్చి భూ ఆక్రమణదారుల్ని కాపాడే ప్రయత్నం చేశారు. దాంతో ఈ వ్యవహారం పల్లా శ్రీనివాస్కి మంట కలిగించింది. దాంతో ఆయన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు సింగపూర్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంలో ఎంపీ భరత్కి అండగా నిలబడతారా, లేకుంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న పల్లా శ్రీనివాసరావు వాదనని బలపరుస్తారా? ఇదే ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చకు ఆస్కారం ఇస్తోంది. పల్లా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గాజువాకలో పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు గండి బాబ్జీ అనుచరులు వేలెట్టారు. విలువైనటువంటి భూమిని కబ్జా చేసేదానికోసం రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని ఆ బాధిత భూ యజమాని పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకొచ్చారు. పల్లా శ్రీనివాసరావు ఆదుకోవాలి అంటూ వేడుకున్నారు. దాంతో పల్లా శ్రీనివాసరావు స్పందించారు, పోలీసులకి ఆదేశించారు. పోలీసులు సీన్లోకి వెళ్ళారు. కానీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకోవాల్సి వచ్చింది. ఎంపీ భరత్ ఆదేశాలతోనే ఇలాంటి ప్రయత్నం సాగింది అన్నది పల్లా శ్రీనివాసరావు అనుచరుల ఆవేదన. తమ సొంత నియోజకవర్గంలో బయట వాళ్ళు వచ్చి భూ ఆక్రమణలకు పాల్పడుతుంటే అడ్డుకోలేకపోతే ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా ఎందుకు? రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజార్టీతో విజయం సాధించినటువంటి నాయకుడికి గుర్తింపు ఎక్కడా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇప్పటికే పల్లా శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి మరో వ్యవహారం రగులుతోంది. పల్లా శ్రీనివాసరావు విపక్షంలో ఉండగా 2021-22 కాలంలో ఆయన నిర్మించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ని జీవీఎంసీ అధికారులు కూల్చేశారు. అప్పట్లో మున్సిపల్ కమిషనర్గా ఉన్న సృజన, దాంతోపాటుగా నాటి సిటీ ప్లానర్గా ఉన్న విద్యుల్లత ఇలాంటి అధికారుల తీరు కారణంగానే తన కాంప్లెక్స్ కూలగొట్టారు అన్నది పల్లా శ్రీనివాసరావు ఆవేదన. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాలంలో ఆయన ఒత్తిళ్లకు ఐఏఎస్ అధికారి సృజన, విద్యుల్లత తలొగ్గి తన కాంప్లెక్స్ని అడ్డగోలుగా కూల్చేశారు. నోటీసులు కూడా ఇవ్వకుండా నేలమట్టం చేశారు అన్నది పల్లా శ్రీనివాస్ ఫిర్యాదు. కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది 2 నెలలు దాటిపోతున్నా ఆయా కీలకమైనటువంటి అధికారుల మీద చర్యలకు పూనుకోవడం లేదు. తూతూ మంత్రంగా కింద స్థాయి సిబ్బంది మీద కొందరి మీద చర్యలతో సరిపెట్టేదానికి సిద్ధమవుతుంది. ఇది పల్లా శ్రీనివాసరావుకి కంటగింపుగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్న తనకే తన సొంత షాపింగ్ కాంప్లెక్స్ని కూల్చేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం లేకపోతే ఇక తానెందుకు అనేటువంటి విషయం మీద తీవ్రంగా మదనపడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో గాజువాకలో భూ ఆక్రమణ వ్యవహారం తెర మీదకు రావడంతో పల్లాకి మరింత చిర్రెత్తుకొస్తోంది. పైగా తన నియోజకవర్గంలో ఎంపీ జోక్యం చేసుకుని ఎంపీ మాట ప్రకారంగా పోలీసులు నడుస్తుంటే ఇక తనకి గౌరవం ఎక్కడుంటుంది అన్నది పల్లా శ్రీనివాస్ ఆవేదన. ఈ విషయం మీద ఇప్పుడు పార్టీ అధిష్టానం దగ్గర పంచాయతీ జరగబోతోంది అనే మాట వినిపిస్తోంది. ఏం జరిగినప్పటికీ గాజువాక పరిణామాలు ఇప్పుడు హాట్గా మారుతున్నాయి. పల్లా శ్రీనివాసరావు గౌరవానికి సంబంధించినటువంటి వ్యవహారాలుగా ఇవి మారుతున్నాయి. మరి పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అటు భరత్ని సమర్థిస్తారా, ఇటు పల్లా శ్రీనివాస్కి అండగా ఉంటారా, లేకుంటే ఇద్దరి మధ్య ఈ తగాదాన్ని ఏదో రీతిలో సర్ది చెప్పి పరిష్కారాన్ని వెదుగుతారా? ఏం జరిగినప్పటికీ విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న ఎంపీ భరత్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మధ్య విభేదాలైతే బయలుదేరినట్టుగా కనిపిస్తుంది. ఈ విభేదాలు ఎంతవరకు దారితీస్తాయి? బలమైనటువంటి పార్టీగా విశాఖలో కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీకి ఎంత మేరకు చేటు తెస్తాయి? ఇదే కీలకమైనటువంటి అంశం.